హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహామాక్స్. దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ అని చెప్పను కానీ ఒక ఏంటంటే ఆ హీరోని చూస్తే హీ విల్ నాట్ ఫీల్ లైక్ యాజ్ అన్ యాక్టర్ అండ్ ఆయన్ని చూస్తే ఒక బ్రదర్ లాంటి బ్రదర్లీహుడ్ ఫీలింగ్ వస్తుంది నాకు ఎప్పటి నుంచి అంటే ఆయన ఇచ్చిన ఆ సపోర్ట్ అని చెప్పచ్చు. సో ఆయన ఆఫ్టర్ 1 year హీస్ కమింగ్ విత్ అన్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కాల్డ్ శివం బజే. సో ఆ సినిమా గురించి విశేషాలు తెలుసుకుందాం. సో హాయ్. హలో 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 బేసిక్గా అన్న తమ్ముడు బాగున్నా అన్న. 1 year అయిపోయింది 1 year అయిపోయింది. సో అంటే మీరిద్దరు ఏమనుకోకండి, వై బికాస్ హీఈస్ లైక్ మై ఎల్డర్ బ్రదర్ అనిపిస్తుంది, అందుకనే నేను ఇంట్రడక్షన్ ఇచ్చాను. లవ్ యూ సో మచ్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా మాట్లాడినప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివం బజే ట్రైలర్ ఎలా ఉంది? నాకు హానెస్ట్గా చెప్పాలంటే ఆ బీజిఎంకి నేను మ్యాడ్ అయ్యాను. సూపర్. ఆ బీజిఎం లాస్ట్ 15 seconds బీజిఎం ఏదైతే ఉందో ఆ బీజిఎం దగ్గర నుంచి లాస్ట్ వరకు సూపర్. హిడింబా మూడ్ నుంచి పక్క ఇటువైపు తీసుకొచ్చారనిపించింది. అది తీసుకొస్తే నేను ఫస్ట్ నన్ను ఇష్టపడే వాళ్ళు, నేను తెలిసిన వాళ్ళు ఇష్టపడితే దాన్ని అది జనాల్లోకి వెళ్ళిపోతుంది అంతే. థ్యాంక్ యూ సో మచ్. యా, నువ్వు ఇంకా మంచి మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. ఇప్పుడైతే ఫైనల్గా స్టార్ట్ చేసేద్దాం. సో ఐ విల్ స్టార్ట్ విత్ హీరోయిన్ గారు. ప్లీజ్. సో ఎలా అనిపించింది క్యారెక్టరైజేషన్ చూసింగ్ ఆఫ్ దిస్ ఫిలిం? హౌ డు యూ అంటే మీకు ఏమన్నా వాట్స్ యువర్ యాక్చువల్ ఒపీనియన్ ఆన్ ద క్యారెక్టర్ అండ్ శివం బజే అండ్ మూవీ శివం బజే? So I was saying that I was coming back from Kedarnath. I had gone to do darshan at Kedarnath with Ma Papa, and on my way back I got a call for this film. So and I knew what the narrative is like. I know the one line in that conversation, and I was like, Shiv Ji ke darshan kiye, Shiv Ji wali film hai. So I was instantly biased, very frankly, and I knew that I have to do this film, and I'm going to do this film. And then eventually in the next conversation, I was like, what the film is, what the narrative is. And I'm like, the instinct and divinity is so powerful that sometimes you just know it, right? Eventually, when I got to know about my part and how it is, what I resonated with the most, rather what I'm very happy that is in the film, is innocence. The simplicity. It's not put on of my character, yeah. It's innocent, it's simple, it's she's not a dumb person, she's working, she's a working woman. She's comes from a upper middle class family, taking care of herself and responsible person. With all of that, there is quirk, but most importantly there is simplicity and innocence. So that is something that I resonated with the most. సో ఆవిడని 4 marks ఆన్సర్ అడిగితే 8 marks ఆన్సర్ చెప్పారు. సో మొత్తం అలాగే ఇస్తుంది, అలాగే ఇవ్వాలి, ఎందుకంటే సినిమా కంటెంట్ గురించి అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సో అశ్విన్ అన్న, ఈ సినిమా అంటే లైక్ హిడింబా చూసినప్పుడు ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి తేడా లేదు. ఫస్ట్ హాఫ్లో మీ పర్ఫార్మెన్స్కి, సెకండ్ హాఫ్లో లాస్ట్లో మీరు చూపించిన మీ విలయ తాండవానికి తేడా లేదు. అండ్ ఈ సినిమాలో అటువంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి? అంటే నేను బేసిక్గా కాన్సెప్ట్ నమ్ముతాను, ఆ కాన్సెప్ట్ ప్రకారంగానే వెళ్తాను నేను. ఈ సినిమాలో ఎస్పెషల్లీ నేను ఒక మంచి యూనిక్ కాన్సెప్ట్ ఇప్పుడు ఎక్కడ కనపడలేదు, అదొకటి ఉంటుంది. దానికి తగ్గట్టుగా నేను దారిలో నడుచుకుంటూ వెళ్తుంటే నాకు ఎదురయ్యే సంఘటనలతో ఆయన ఎలాంటి లీల ఎలా నా మీద పెట్టాడు, దాన్ని ఎలా తీసుకెళ్లారు అనేది సినిమా. సో డెఫినెట్గా నేను పర్ఫార్మెన్స్ అని నేను అనకూడదు. ఇప్పుడు నువ్వు ఎలా అయితే హిడింబా చూసి అన్న భలే ఉంది నాకు క్లైమాక్స్ అది బాగా అని అయితే ఎలా అన్నావో, అలా మీరు చూసి చెప్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో డెఫినెట్గా దట్ విల్ బీ ఆ క్లైమాక్స్లో అలాంటిది ఒకటి ఉంటుంది. బట్ హౌ ఎంత పర్ఫార్మెన్స్ అది ఎంత స్కోర్ చేస్తుందని నేను చెప్పాలి. అదే మేము August 1st చూసి, మీ బర్త్డే కాబట్టి ఆ రోజు ఇంకా ఇప్పుడు నాకు బర్త్డే అంటున్నారు. ఫస్ట్ మీ బర్త్డే మీకు భయం వేస్తున్నట్టుంది కదా? నేను జనరల్గా బర్త్డేలు పార్టీలు చేసి మన టీ టోటలర్ అసలు నాకు కదా లేదు, కానీ బట్ గుర్తుండిపోద్ది కదా బర్త్డేని మనం మర్చిపోము. రిలీజ్ చేయాలంటే కొన్ని ఏళ్ళ తర్వాత ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అని గుర్తుండు. బర్త్డే అంటే నీకు 100% ఇది గుర్తుంటుంది. అదే ఒక బర్త్డే వస్తుంది, ఈసారి బర్త్డే వస్తుందిరా బాబు అని చెప్పేసి అనిపిస్తుందేమో మీకు. ఏమో ఈ సినిమా
శివం బజే సినిమా తర్వాత నేను మళ్ళీ ఒక కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుందేమో విల్సి. ఓకే ఓకే, మెనీ ఇంట్రెస్టింగ్ లీక్స్ ఇస్తున్నారు మాకు. సో హాయ్ హినయ్య గారు. వీకెండ్ రా, వీకేం కాదుగా, ఏదో రాసుకోవచ్చు మధ్యలో, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాసుకుంటాం. ఓకే, హాయ్ హినయ్య గారు. Hello. సో ఆఫ్టర్ బిగ్ బాస్ ఒక నోటబుల్ ఫిలిం చేస్తున్నారు కాబట్టి, సో హౌ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ ఫిలిం? ఆర్ యూ ఈవెన్చువల్లీ కనెక్టెడ్ విత్ దిస్ ఫిలిం అంటే ఏం చెప్తారు? ఎస్, ఈ ఫిల్మ్లో నాకు నా ఎక్స్పీరియన్సెస్ చెప్తాను. ఫస్ట్ డైరెక్టర్ గారితో నుంచి స్టార్ట్ చేస్తాను. సారీ. అయ్యో సారీ. ఇట్స్ ఓకే. అంటే హీరో గారిని పక్కన పెట్టుకుని డైరెక్టర్ గారి పేరు చెప్తే నేను ఫీల్ అవుతానేమో అనుకుని అలా ఫీల్ అయిందేమో నేను అనుకుంటున్నాను. అది హార్ట్ టచింగ్. మేము అంత పట్టించుకోం, అంతే కదా, అసలు పట్టించుకోం. అసలు పట్టించుకోం. డైరెక్టర్ గారు చాలా మంచి వాళ్ళు అండ్ నన్ను సెలెక్ట్ చేయడానికి ఫస్ట్ అలా ఉండే, కానీ తర్వాత సెలెక్ట్ చేశారు. అండ్ అప్పటికి నాకు హోల్ స్టోరీ తెలియదు అండ్ నేను ఇంట్రెస్టెడ్గా ఉన్నాను బికాజ్ ఆఫ్ శివుడి గురించి ఒక ప్రాజెక్ట్ అన్నప్పుడు నాకు బేసికల్లీ శివుడు చాలా ఇష్టం అనమాట దేవుళ్ళలో యాక్చువల్గా. సో ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ శివ యాక్చువల్లీ. అండ్ శివ లార్డ్ శివ ఫ్యాన్. అండ్ ఆయన స్టోరీ, ఆయన లవ్ స్టోరీ ఇవంతా నాకు చాలా వింటూ ఉంటాను నేను. అండ్ ఆయన ప్రాజెక్ట్లో ఒక క్యారెక్టర్ చేయడం, లైక్ అంటే శివుడు ప్రాజెక్ట్లో ఒక క్యారెక్టర్ చేయడం నాకు ఫస్ట్ హ్యాపీగా అనిపించింది. అండ్ దట్ టు ఒక డైరెక్టర్ ఏంటి అంటే హీజ్ అ ముస్లిం యాక్చువల్లీ, బట్ తను ఒక శివుడి గురించి ప్రాజెక్ట్ చేస్తున్నాడు, ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. అండ్ నేను చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాను, అలా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పెంచుకున్నాను. దాని తర్వాత షూట్లోకి వచ్చాను. ఫస్ట్ నాకు సార్తో ఎక్కువ సీన్స్ ఏం లేవు, నాకు అర్బాజ్ ఖాన్ సార్తో ఎక్కువ ఉన్నాయి. కానీ ఒక్కరోజు సెట్కి వచ్చారు, ఆ రోజు ఉంది. అండ్ నిజంగా నేను అశ్విన్ గారు అంత హంబుల్ పర్సన్, ఈయనకంటే కైండ్ పర్సన్, ఈయనకంటే డౌన్ టు ఎర్త్ పర్సన్ని నేను ఇంకా ఇండస్ట్రీలో అయితే చూడలేదు ఇప్పటివరకు నేను చేసిన దాంట్లో. అంటే ఓన్ చేసుకుంటారు. యా నిజంగా ఎంత మంచి వాళ్ళంటే ఇంకెవ్వరిని నేను చూడలేదు. వచ్చినప్పుడే అందరికీ స్వీట్స్ తీసుకొచ్చారు, అండ్ అందరితో ఎంత మంచిగా ఉన్నారంటే వీళ్ళు వాళ్ళు అని లేదు, అందరితో మంచిగా మాట్లాడుతున్నారు. దెర్ ఈజ్ నో యాటిట్యూడ్. హీఈస్ ఎ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్ అండ్ చాలా మంచిగా మాట్లాడుతున్నారు, ఓన్ చేసుకుంటున్నారు, సొంత వాళ్ళ ఫీలింగ్. ఆ రోజే నేను అడిగేశాను, ఎందుకు మీరు ఇలా ఉన్నారు, ఎలా అడిగింది అమ్మ, నేను ఇలాగే ఉంటానమ్మా. కాదు, ఎవరికి తెలియట్లేదు కానీ మరో ప్రభాస్ గారి క్యారెక్టర్లో అంటే నాకు అంటే ప్రభాస్ అన్న కూడా ఇలాగే అందరితో ఉంటారని తెలుసు. నేను ప్రభాస్ అన్న ఇంకా కలవలేకపోయాను, నాకు ఇంకా కలిసే అదృష్టం దక్కలేదు. బట్ జనరల్గా నేను కూడా అందరిని చాలా వరకు డార్లింగ్ అని పిలుస్తా. అవును, చాలా వరకు నేను డార్లింగ్ అని పిలుస్తా. కాకపోతే అది అన్నకు కూడా అలవాటు ఉంది, అది అనుకోకుండా అది. బట్ అందరూ కలిసే ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఏది మనసులో పెట్టుకొని ఒకటి బయటికి మాట్లాడటం నాకు రాదు. బట్ నాకు ప్రభాస్ అన్నకి డార్లింగ్ అనే సిమిలారిటీ ఒకటిను, ప్రభాస్ అన్న మేకప్ మ్యాను నా మేకప్ మ్యాను ఒకటే. అయితే ప్రభాస్ అన్న మేకప్ మ్యాన్కి ఒక 9 years 10 years చేసిన తర్వాత ఆయన మళ్ళీ ఇది శ్రీకాంత్ గారు అని చెప్పి ఇప్పటికి కూడా నాతోనే ఉన్నారు. శ్రీకాంత్ లేదు, నాకు అనిపించిన సిమిలారిటీ స్వీట్స్ అన్నారు కదా, అది 10 మందికి పెట్టాలి, 10 మందితో హ్యాపీగా ఉండాలి అనేది అది అనిపిస్తుంది. మీ ఏదో అంటున్నారు సిమిలారిటీ అనిపించింది అంటే నేను యాక్చువల్గా ప్రభాస్ గారితో ఒక మూవీలో వర్క్ చేస్తున్నాను. సో నేను సెట్లో ఆయన్ని చూసాను. అంటే లైక్ మీరు చాలా పోలికలు ఉన్నాయి, చాలా హంబుల్ పర్సన్స్ ఇద్దరు, కైండ్ పర్సన్స్, అండ్ అందరితో కూడా చాలా కూల్గా మాట్లాడతారు, నో ఈగో. ఆ రెండిట్లో మీరు కలుస్తారు మీరిద్దరు. షూట్ జరిగి చెప్తే నేను వచ్చి అన్నని కలుస్తాను. సో అశ్విన్ అన్న, ఇప్పుడు ఒక మాట, శివానుగ్రహం ఉంది సినిమాకి అని చెప్పేసి జనాలు అంటున్నప్పుడు వాట్స్ యువర్ ఫీలింగ్? ఏమైనా ఎలివేటెడ్ ఫీలింగ్ ఏమైనా ఉందా? చాలా హ్యాపీ. అంటే మీరు ఇప్పుడు చూసి అంటే ఆయన నాకు ఒక అదృష్టం. నాకు రేపు 10 ఏళ్ళ తర్వాత అయినా కూడా శివం భజే అనే సినిమా శివయ్యతో పాటు నా పోస్టర్ పడిందంటే అది ఇంకది చాలా గొప్ప వరం నాకు. ఆయన ఆజ్ఞ లేనిది ఏమీ జరగదన్నప్పుడు అలాంటిది ఆయన ఆజ్ఞ లేకుండా ఇదంతా జరిగిద్దా? దట్టు మనం ఏదైతే శివం భజే నుంచి ఏదైతే రిలీజ్ చేసామో అది అందరికి నచ్చుతుంది, అది ఇంకా హ్యాపీ. దేవుడి దయ వల్ల, ఆ శివయ్య అనుగ్రహం వల్ల ఈ సినిమా అందరికి నచ్చి, నా ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి మూలి గారికి
ఆయన పెట్టిన డబ్బులతో పాటు పైన కొంచెం వచ్చినా కూడా నేను చాలా హ్యాపీ. ఓపెన్గా చెప్తున్నా. అంటే ఆయన అంటే ప్రొడ్యూసర్ అనే వ్యక్తి ఈ సినిమాని నమ్మి నా దగ్గర తీసుకొచ్చారు. నేను కథను నమ్మి ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని నమ్మి డేట్స్ ఇచ్చాం, సినిమా నచ్చింది. ఇప్పుడు ఇది అల్టిమేట్గా బిజినెస్, ఈ హ్యాస్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్. అది నేను. సో డూ యూ నో దట్ డైరెక్టర్ గారు ఈజ్ అ ముస్లిం? Of course. How can వాట్స్ I యువర్ not? యాక్చువల్ ఫీలింగ్? యాక్చువల్లీ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ కేదార్నాథ్, ఇట్ seems you have said. You know, honestly, I don't think that your mindset depends upon what your surname is or what you follow. You know, I have seen so many people in my life that per se say they are Hindu, but they don't have faith, to be very frank. You know, or somebody who belongs to another religion but is inquisitive and has that curiosity for Hinduism. What I understood about Apsar sir, of course, my first thought was, is he also the writer or is he just the director? It's two things. See, what happens is, if somebody else has written a script and you're directing it, you're pretty much doing a job. In the sense that your involvement would still be slightly lesser, right? Because it's not your root thought. What surprised me more that he's written it, right? And for that, you need to have your facts in place. You need to have the right kind of knowledge, because, you know, me offending my mom and somebody else offending my mom will become two different things. It becomes a very touchy topic. It's a very thin line, right? My only question to him was, I was like, how do you know all these things? I realized he's read Ved, he has Puran knowledge, he has actually gone out and read these books. You know, he has actually gone out and read these books. He has faith in what he's writing, because where does your conviction come from? Exactly. Right? If I am going to write about Bhagwan Ji, I have my conviction in place, right? Which he did. So his surname or his religion or his faith did not matter to me. What mattered to me was that what he's been able to bring on the table is phenomenal, because his conviction in what he's written is very honest, and that is what matters as a good writer and a director, in my opinion. Okay. And Ashirana, I just want to ask 2 questions from the press meet. అక్కడ నాకు బాగా మైండ్లో స్టక్ అయిపోయిన ఒక్క థింగ్ ఏంటంటే, అడ్రస్ చేశారు ఇది శివం బజే డైరెక్టెడ్ బై అప్సర్ అని చెప్పి. ఇట్స్ అ బ్యూటిఫుల్, అది ఎందుకో టైప్ ఆఫ్ బాగుంది నిజంగానే. అప్సర్ శివం, అప్సర్ హుసేన్, ఆయన అంటే తను చెప్పినట్టే ఒక బీయింగ్ ఏ ముస్లిం ఈ పాయింట్ని తీసుకొని ఒక శివలీల డైరెక్ట్గా, అంటే తన దాని మీద నాలెడ్జ్ లేకుండా ఎలా రాస్తాడు, దాని మీద ఒక ఇది అంటే మనం ఏదో మైథలాజికల్ పాయింట్ చెప్తున్నాం అని కాదు. ఇక్కడ 2024లో మనకు జరిగే ఒక ఇది చైనా పాకిస్తాన్ ఒక మన ఇండియాని ఒక ఎలానా నాశనం చేయాలనుకున్నప్పుడు హౌ హీ విల్ టేక్ కేర్ అనేది మనం ఆ పాయింట్ని ఎంత అందంగా ఇప్పుడున్న సినారియోలో ఎలా కలపచ్చు అని తీసుకొచ్చి దాన్ని ఒక యూనిక్ కాన్సెప్ట్తో దానికి లింక్ చేసేయటం అనేది నాకు బాగా నచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఫస్ట్ లైన్ కథ వినంగానే మీరు ఎలా రాశారు ఇది అని అడిగా. రైటింగ్కి మతానికి సంబంధం ఏముంది, అసలు అలా ఏం లేదు. బట్ ఎలా చేస్తారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో అని నాకు భయం ఉంది. ఎలా ఎగ్జిక్యూషన్ ఎలా వస్తుంది అనుకున్నాం. బికాస్ ఆఫ్ ఆల్ మై లవ్లీ అండ్ సూపర్ టెక్నీషియన్స్, డిఓపి శివేంద్ర గారు, వికాస్ బడిసా నా మ్యూజిక్ హిడింబాకి చేసిన అతను, తర్వాత మన చోటాకే ప్రసాద్ గారు, తర్వాత సాహి సురేష్ గారు ఆర్ట్ డైరెక్టర్ గారు, అందరూ వాళ్ళ అందరు సొంత సినిమాగా ఫీల్ అయ్యి చాలా హార్డ్ వర్క్ చేశారు. దే ఆల్ ఆర్ టెక్నీషియన్స్, దే కెన్ డూ సో మెనీ మూవీస్ ప్యారలల్గా. అవి చేస్తున్నా దీన్ని చాలా ఒక మెట్టు బికాస్ ఆఫ్ శివయ్య, ఒక మెట్టు ఆ శివయ్య వేలతో అలా చేయించుకున్నాడని నేను ఫీల్ అవుతాను. నిజంగా అంటే ఒక శివలీల అని చెప్పచ్చు. అండ్ బయట కూడా అలాగే సినిమాలో ఆ లీల ఉంటుంది, బయట కూడా అలాంటి లీల నడిచిందని నేను అనుకుంటున్నాను. అంత దూరం వచ్చింది కాబట్టి ఎంత దూరం మీరు వచ్చారు. ట్రూ, ఇట్స్ ట్రూ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు మనం ప్రీవియస్గా నేను అడిగిన క్వశ్చన్ కూడా అదే. అంటే ప్రీవియస్గా మనం చూసుకోవచ్చు కల్కిలో కానీ లేకపోతే కృష్ణుడికి ఒక దేవుడికి ఎలివేషన్స్ ఇవ్వడం, ఆ దేవుడికి ఎలివేషన్స్ ఇచ్చే దగ్గర జనాలందరూ ఇప్పుడు ప్రజెంట్ కనెక్ట్ అవుతున్నారు. అన్ని జానర్స్ అయిపోయాయి, అన్ని లాంగ్వేజెస్లో అన్నీ చూసేసావు, అన్నీ పక్కన పెట్టావు. మైథలాజీ మీద ఇప్పుడు ఒక లెటర్స్ వేస్తే కానీ చూడట్లేదు కదా. సో అలా ఏం లేదనుకుంటున్నాను. కథ నీకు ఇప్పుడు కల్కి ఉందబ్బా,
కృష్ణ పరమాత్ముడి గురించి ఇప్పుడు వచ్చి కథ చెప్పకుండా లేరుగా, చెప్పారు. బట్ 650 ఏళ్ళ తర్వాత మన ప్రపంచం ఎలా ఉండబోతుంది, అప్పుడు కల్కి అవతారం వస్తే ఎలా ఉంటుంది, దాంట్లో మహాభారతాన్ని లింకు, దాంతో అశ్వత్థామ గురించి చెప్పడం అనేది అది బ్యూటిఫుల్. అంటే నాకు అది నేను నా పర్సెప్షన్లో నేను అలా చూసా. 650 ఇయర్స్ తర్వాత వచ్చే ప్రపంచం ఎలా ఉంటుందా అనేది. కృష్ణ పరమాత్ముడి గురించి అందరికీ తెలుసు, ఆయన లీల గురించి తెలుసు, మన ఎందుకు కార్తికేయలో కూడా మనకి చెప్పారు. ఇట్స్ ఓకే. బట్ నాకు హ్యాపీనెస్ ఏంటంటే తెలుగు సినిమాలు కావచ్చు, లేకపోతే ఇండియన్ సినిమా కావచ్చు, ఒక ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ గురించి, ఒక దేవుడి గురించి, డివోషనల్ గురించి, మెథలాజికల్ గురించి ఇవి రావటం, సబ్జెక్ట్స్ ఇలా రావటం ఇంకా హ్యాపీ. అది మన టాలీవుడ్ నుంచి వెళ్ళటం ఇంకా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో శివం బజే సినిమాలో శివం అనే టైటిల్తో స్టార్ట్ అవ్వటం, శివయ్య ఈ సినిమా క్యారెక్టర్ ఆయన నడిపే లేలో ఉండటం, నా సినిమాలో ఉండటం నాకు ఆయన ఇచ్చిన ప్రసాదం కింద నడిపించి ముందు అదే ఆయన ఇచ్చిన ప్రసాదం. ఎలా హనుమంతుడు హనుమాన్ సినిమా నడిపించాడు, శివం బజాయ్ని శివుడు నడిపిస్తాడు. 100% నిజంగా ట్రూ. అండ్ వన్ క్వశ్చన్, తమన్ గారు మొన్న ఆ అశ్విన్కి కోపం వచ్చినా బాధ వచ్చినా వీళ్ళు క్రికెట్ ఆడతాడు అంటే బాగా బాధేస్తాడు, అటు ఇటు కొట్టి ఏంటన్నా స్టోరీ? బాధేస్తాడు అన్నది బాల్ని నాకు బాధేస్తుంది బాల్ని బాధేస్తాడు అన్నది. అంటే బ్యాటింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఉంటారు. ఒకళ్ళు సెటిల్ అయ్యి ఆడతారు, ఒకళ్ళు డిఫెన్స్ ఆడతారు, ఒకళ్ళు హిట్టర్స్ ఉంటారు, ఒకళ్ళు పించ్ హిట్టర్స్ ఉంటారు. నేను కొంచెం ఆ పించ్ హిట్టర్ క్యాండిడేట్ని, కొంచెం బాల్ కొంచెం గట్టిగా కొడతాను. అది ఆ ఉద్దేశంలో బాధేస్తాడు అన్నాడు అంతే, అంత మించి. బట్ మా ఇద్దరికి ఆ ఫ్రెండ్షిప్, క్రికెట్లో ఉన్న ఫ్రెండ్షిప్ మా ఇద్దరిది. అండ్ చాలా మంది సిసిఎల్ నుంచి కూడా మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఈ సినిమా గురించి ఏమన్నా చెప్పడం జరిగిందా? అండ్ వాళ్ళతో లైక్ అఖిల్ గారు, అది ప్రిన్స్, అఖిల్, రోషన్, వీళ్ళందరూ కూడా. రోషన్ నాకు అఖిల్ ఇంకా చూసినట్లే ట్రైలరు, చూస్తానని చెప్పారు. రోషన్ అయితే మ్యాడ్ అసలు, నువ్వు చెప్పినట్టు లాస్ట్ 30 సెకండ్స్ అసలు అదిరిపోయింది అన్నారు. రగన్న రవితేజ అన్న వాళ్ళ బ్రదర్ అదిరిపోయింది అన్నారు. అంటే నాకు కొంచెం చోటాకి అన్నయ్య, మా బెస్ట్ డిఓపి మన తెలుగులో ఇప్పుడు విశ్వంబర చేస్తున్నారు, అదిరిపోయింది కదా తమ్ముడు, మామూలుగా లేదు అని అన్నారు. లైక్ నాకు కాల్స్ వచ్చినాయి. అంటే అది తెలుస్తుంది. ఈవెన్ ప్రశాంత్ వర్మ గారు, నాకు ఏంటంటే నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు నాకు అప్రోచ్ అయ్యే వాళ్ళు ఫోన్ చేసి చాలా బాగా అనిపించింది, సౌండింగ్ కానీ ఆర్ఆర్ కానీ అదిరిపోయిందని చెప్పారు. హ్యాపీ. ఓకే. అండ్ వన్ లాస్ట్ కోయిన్సిడెన్షియల్ థింగ్ ఏంటంటే, ఈ పిక్చర్ చూస్తుంటే నాకు డమరకన్ సినిమాలో నాగార్జున గారి సేమ్ పోస్టర్ ఉంటుంది. యాక్చువల్లీ డమర్కం సినిమాలో నాగార్జున గారిది అంటున్నావు, ఈ పిక్చర్ నాకు ఇంకొకరు ఏదో పోస్టర్తో పోల్చారు. సేమ్ పోస్టర్, ఇంకొక పోస్టర్ ఏదో పోల్చారు. అదేం సినిమా? బోలా శంకర్ చిరంజీవి గారితో పోల్చారు. సేమ్ అదొకటి. డమరకన్ సినిమా ఆ జుట్టు దగ్గర అది నాకు గుర్తులేదు కానీ, బట్ ఈ నువ్వు ఇప్పుడు డమరకం చెప్పావు, నాకు ఆ సినిమా పేరు చెప్పారు. నాకు ఎవరు అదే ఇలాగే ఉంటుంది. ఇంకొక పోస్టర్ శివయ్య మీద సినిమా అంటే ఒకటి శివలింగం, ఒకటి త్రిశూలం, ఒక డమరకమే కనపడతాయి. మరి అవి చూపించాలి కదా, నువ్వు మరీ సరిపోయావు. హ్యాపీ, వెరీ హ్యాపీ. అంటే మీరు యాక్చువల్లీ నాగార్జున గారితో వర్క్ చేశారు కాబట్టి, అండ్ రాజుగారి ఆయనకి ఏమన్నా ఈ లైక్ చూపించడం అంటే నాగ్ సార్తో నాకు డైరెక్ట్ పరిచయం లేదు. అఖిల్ గారితో ఉంది కానీ నాకు సార్తో నాకు లేదు. ఓంకార్ గారికి నాకు డైరెక్ట్ ఉండుంటే నేను నా ద్వారా మా వెంకీ సార్, నాకు వెంకీ సార్తో మాకు సీసీఎల్ క్రికెట్ వెంకటేష్ గారితో నాకు ఆ పరిచయం ఉంది. వెంకటేష్ గారు చెప్పారు చాలా బాగుందని చెప్పి, కాన్సెప్ట్ ఏంటని అడిగారు, కథ పాయింట్ అడిగారు. ఐ ట్వీట్ అని చెప్పారు, నాకు ట్వీట్ చేస్తానని చెప్పారు. అయిపోయింది కానీ రాజుగారి గారు తీరా తీస్తాను కొంచెం అంటే శివం బజా గురించి అన్ని చెప్పారు కానీ రాజుగారి గది అంటే ఇంటర్వ్యూ అయిపోయిందేమో అనుకున్నా. రాజుగారి గది గురించి కదా, రాజుగారికి అది ఎందుకు చేయను, చేస్తాను. మళ్ళీ చేస్తేనేమో మీరే అంటారు, మళ్ళీ హారర్ అంటారు, మళ్ళీ హారర్ చేయకపోతేమో రాజుగారికి అది అంటారు. అది అన్నీ మీరే అడుగుతారు. అంటే అదొక దానికుండే జోనర్ దానికి ఉండే సెక్టర్ పిల్లలు వాళ్ళు చూస్తారు. 100% డిస్కషన్స్ జరుగుతున్నాయి. అన్నయ్య గారు ఆ పాయింట్ డిస్కషన్ నడుస్తుంది. మీకు త్వరలో చెప్తాను అదేంటంటే. ఓకే. సో వన్ లాస్ట్ శివం బజే గురించి యువర్ డెడికేటెడ్ వన్ లైనర్ ఏదైనా చెప్పాలనుకుంటే యా
one dedicated one liner for Shivam Bhaje. Shivam Bhaje is a call from Shivji for all of us to be able to be a part of this amazing film, and we just really want to share it with everyone. For that, you'll have to come to the theatres on 1st of August and watch it with your friends and family. So make sure that you do. Har Har Mahadev. Ilahi garu. శివం బజే గురించి ఒక పాయింట్లో అయితే నేను చెప్పలేను, చాలా ఉంది. బికాజ్ ఈ మూవీ మీద నాకు చాలా మంచి కనెక్షన్ ఉంది, అండ్ శివుడి గారి మీద కూడా. అండ్ నాకు చాలా నచ్చిన వాళ్ళు నేను గారు అన్ను శివుడు అంటాను, దట్ అంత క్లోజ్. సో శివుడి మీద ఎవరెవరికి ఎంతెంత ప్రేమ ఉందో వాళ్ళందరూ 1st of Augustకి వచ్చేసేయండి. ఈ సినిమా శివుడు లైక్ ఇప్పుడు మన దాంట్లో తను ఏదైనా తన లీల చూపించాలి అంటే ఈ సినిమాలో మీరు చూడొచ్చు. అండ్ మన తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా మైథాలజీ అండ్ మన పురాణాలు చాలామందికి తెలుసుకోవాలనుకో, దాని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళందరికీ కూడా ఈ మూవీ ద బెస్ట్ మూవీ అనిపిస్తుంది. అండ్ డైరెక్షన్ పరంగా అయితే దిస్ ఇస్ ఫెంటాస్టిక్ అనమాట. అండ్ మా ప్రొడ్యూసర్ గారు కూడా చాలా మంచోళ్ళు, చాలా లైక్ మూవీని ఎక్కడా తగ్గించకుండా చాలా మంచి నెక్స్ట్ లెవెల్లో తీశారనమాట ఆయన. సో ఇంతమంది అండ్ మా హీరో గారు అశ్విన్ గారు ఆయన చాలా కష్టపడ్డారు. అండ్ మీరు ట్రైలర్ చూసారు. మేము ఇష్టం లేదండి అశ్విన్ గారు అంటున్నారు అంటే నాకు డౌట్ వచ్చింది. అంటే అలా కాదు, ఇందాక చెప్పిందంతా ఓకేనండి అడుగుతున్నాను. మీరంటే ఇష్టమే కానీ పక్కనే ఉన్నారు కదా అలా చెప్తే. జస్ట్ కిడింగ్. సో మా అశ్విన్ చాలా బాగా కష్టపడ్డారు అండ్ ఆ కష్టం మీకు ట్రైలర్లోనే కనిపిస్తుంది. ఇంకా మీరు ఆయన కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా, ఇంకా మీకు వచ్చేసేయండి. శివం బజే August 1st మన థియేటర్స్లో చూడండి. మీ నియర్ బై ఏ థియేటర్లో అయినా చూడండి. అండ్ ప్లీజ్ నన్ను కూడా ట్యాగ్ చేయండి చూసిన తర్వాత. కంపల్సరీగా మిమ్మల్ని హీరోయిన్ గారిని ట్యాగ్ చేయకుండా. సో అశ్విన్ అన్న, ఫైనల్లీ అబౌట్ శివం బజే. శివం బజే, ఓం నమ శివయ. మీ అందరికీ సినిమా నచ్చుతుంది. ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉందని చెప్తున్నాను, అది మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. పైసా వసూలుగా అనిపిస్తుంది. బట్ ఆ పైసలు పెట్టిన మా మహేశ్వర్ రెడ్డి మౌలి గారికి డబ్బులు రావాలంటే మీరు అందరూ సినిమాకి వచ్చి చూసి ఈ సినిమాను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఏ సినిమా చేసినా మీ అందరిని దృష్టిలో పెట్టుకునే మీకు ఎలా సర్ప్రైజ్ ఇవ్వాలి, ఏం చేయాలని ఆలోచించే చేస్తాను. ఇది తప్పకుండా మీకు నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. మీరు చూసి మీకు నచ్చితే ఇంకో 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అది సో శివం బజే కష్టపడి కాదు ఇష్టపడి చేశారు కాబట్టి లీలంతా ముందుకెళ్ళి August 1st తాండవం జరగాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో కోరుకుంటున్నాను. మచ్. థ్యాంక్ యూ సో మచ్.